ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం. తండ్రి, నీ వాక్యము చేత మాతో మాట్లాడము. వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకునే మనస్సును దేవా మాకు అనుగ్రహించి, నీ యందు నాయన ఉన్న ఆశీర్వాదములను సంపాదించుకున్నట్టుకు సహాయం చేయము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తున్నాం. వారి అక్కర్లను నాయన నువ్వు వెరుగుదువు దేవా, నీ వాక్యము చేత బలపరిచి దేవా వారి యొక్క అక్కర్లను తీర్చుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఆదికాండము 32వ అధ్యాయము 27, 28 వచనములను చదువుకుందాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు తన జీవితంలో అనేకమైన కార్యములను సంపాదించుకున్నాను అనుకున్నాడు. కానీ తన జీవితంలో ఒక సమయం వచ్చినది, తాను సంపాదించినవి లేకపోతే తాను ఏవైతే ఆశీర్వాదం అనుకున్నాడో అవి అన్నీ వ్యర్థము అని గ్రహించుకున్నాడు. తన తండ్రిని మోసగించి జ్యేష్ఠ కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాలను తీసుకొని పారిపోయినాడు. తాను వెళ్ళిన స్థలంలో తన మామ ఇంట్లో పనివాడిగా ఉండవలసి వచ్చినది. అనేక సంవత్సరములు పనిచేసినాడు. తన యవ్వనంనంతా ఆ ఇంటి కోసము ధారపోసినాడు. ఇప్పుడు తన మామ ఇంట్లో నుంచి బయలుదేరి తిరిగి తన యొక్క స్వదేశమునకు రావాలని బయలుదేరినాడు. అయితే తనకు తెలిసిన సమాచారం ఏమిటంటే, ఏసావు తనతో పాటు కొంతమందిని తీసుకొని అతనిపైకి యుద్ధమునకు లేకుండా అతని పైన దాడి చేసేదానికి రానయ్యున్నాడని తెలుసుకున్నప్పుడు ఎంతో కలవరము చెంది ఆ రాత్రి సమయమున యొబ్బేకు రేవుకు ఆ పక్కన వెళ్ళి దేవునితో పోరాడేదానికి, దేవునితో పెనుగులాడేదానికి సిద్ధపడినాడు. ఒక మనుష్యుని పోలి ఒక మనుష్యుడితో అతడు పోరాడటము మనము చూడగలము దేవుని యొక్క వాక్యంలో. ఈ ఉదయకాలమున నీవు నేను అనేక సార్లు తీసుకున్న నిర్ణయాలను మనల్ని తప్పైన కార్యములు చేయించి చివరికి వాటిలో నుండి తప్పించుకున్న దానికి మనం ఏం చేయాలో తెలియనప్పుడు అలాగనే స్తంభించిపోతాం. దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొద్ద మోకరించాలన్న దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకు ఉన్నది. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏమి చేసినను సరే, ఎలాంటి కార్యములు చేసినను సరే నీకు అది ఆశీర్వాదకరంగా ఉండవు. నీవు చేసిన బలహీనతలు సరి చేసుకున్నదని దేవుని సన్నిధిలో వచ్చి పోరాడిన దినమున, ఆయనతో నీవు సరి చేసుకున్న దినమున, నిన్ను ఆయన క్షమించిన దినమున, నీకు ఆయన క్షమాపణ అనుగ్రహించిన దినమున మాత్రమే నీవు ఏ కార్యము కోసమైతే ఇంతవరకు పోరాడుచున్నావో, ఏదైతే నీకు ఆశీర్వాదం అనుకుంటున్నావో, ఏది నీకు మేలు అనుకుంటున్నావో దాన్ని నిజముగా అనుభవించగలవు. నీవు తలంచిన తలంపులు, నీవు చేసిన కార్యములు, వాటిని బట్టి నీవు ఎందుకు ఇంతగా శోధించబడుచున్నావని నువ్వు తెలుసుకోవాలంటే నీవు మొదటిగా దేవుని యొద్దకు రావాలి. అనేక సార్లు మనం ఏం చేస్తుంటాం, నాకు తెలిసింది నేను సరిగా చేశానని మాట్లాడుచూ ఉంటాము. కానీ మనం ఏమైతే మాట్లాడుచున్నామో, మనం ఏమైతే చేస్తున్నామో, ఎలాగైతే దాని గురించి ఆలోచిస్తున్నామో అది కేవలము మన యొక్క తలంపులే అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు ఇక్కడ చేసినాడు. నేనేమి చేసినను నాకు ముందు ఉన్న శోధన నుంచి నేను తప్పించబడు, నా సహోదరుడు నన్ను చంపేదానికి వస్తున్నాడు, నేను ఎలాగ తప్పించుకోవాలా అన్న ఒక తలంపు ఉన్నది. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే వెళ్ళి మోకరించినాడో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పోరాడినాడో, పెనుగులాడినాడో, తన యొక్క నిజ పేరును, అంతవరకు మనం చూసినట్లయితే నేను ఏసావును అనే తండ్రి యొక్క ఆశీర్వాదాలను కొట్టివేసిన ఒక వ్యక్తి నేను యాకోబును అని దేవుని సన్నిధిలో తన యొక్క నిజమును, తన యొక్క నిజ స్థితిని ఒప్పుకొనటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు నేను దేవుని సన్నిధికి వెళ్ళి మన నిజ స్థితిని ఒప్పుకున్నట్లయితే, ఎక్కడ నీవు పడిపోయినావో, ఎక్కడ నీవు దేవుని యొక్క కృపకు దూరం అయిపోయినావో అది ఏమిటో అని దేవుని సన్నిధికి వెళ్ళి నీవు సరి చేసుకున్న దినమున నీవు దేని కోసమైతే, ఏ ఆశీర్వాదం లేకపోతే ఏ దేవుని యొక్క కృప ఎందులో నీకు కొదువై ఉన్నదో దాన్ని సంపాదించుకునేదానికి నీకు సహాయము చేయగలదు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క కృప నీకు కొదువై ఉన్నదేమో,
నీవు చేయవలసిన మొదటి కార్యము నీవు ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనతో పోరాడటానికి నేర్చుకోవాలి. ఒంటరిగా దేవుని యొక్క కృప కొరకు వేడుకోవాలి. ఒంటరిగా ఆయన యొక్క సహాయము కోసం వేడుకున్న దినమున నువ్వు ఏ పోరాటమును చూసి భయపడుతున్నావో, ఏ కలవరము పరిచే కార్యం నీ ముందున్నదో వాటి నుండి నేను తప్పిస్తాడు. యాకోబు కలవరము చెందినాడు. ఏసావు ఎక్కడ తన్ను తన కుటుంబాన్ని చంపివేస్తాడేమని. అయితే జరిగినది ఏమిటి? ఇద్దరు సహోదరులు కలిసినప్పుడు యాకోబు భయముతో ఉన్నాడు. ఎప్పుడైతే తన సహోదరుడు తన యొద్దకు వచ్చిన తను కౌగలించుకున్నాడు, తను ముద్దాడినాడు, వారిద్దరి మధ్యలో ఉన్న ఆ యొక్క సమస్యలను ప్రభు అలాగనే మంచు వలె తొలగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో నీకు కూడా ప్రభు అలాంటి కృపను అనుగ్రహించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం అయి ఉన్నది. నీవు ఎందుచేత కలవరము చెందుతున్నావో, ఏది నీకు లాభము, ఏది నీకు ఆశీర్వాదం అనుకొని చేసి వాటి ద్వారా నష్టపోయి ఉన్నావో, లేకపోతే దేవుని కృపకు దూరం అయి ఉన్నావో, వాటి నుండి తప్పించబడి దేవుని యొక్క సహాయం పొంది విడుదల పొందాలంటే నీవు చేయవలసిన మొదటి కార్యము యాకోబు చేసిన రీతిగా దేవునితో పెనుగులాడటం నేర్చుకోవాలి. అలా చేసినట్లయితే దేవుని యొక్క కృప నీకు అనుగ్రహించబడుచున్నది. అలా చేసినట్లయితే దేవుని సహాయం నీకు ఉంటుంది. నీవు భయపడుచున్న కార్యము, నీవు కలవరం చెందిన కార్యముల నుండి విడుదల పొంది దేవుని యొక్క కృప చేత నీవు ఆశీర్వాదముగా మార్చబడతావు. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవునికి దూరముగా ఉండటానికి, లేకుంటే దేవుని యొక్క కృపను పొందుకొనకుండా ఉండటానికి కారణం ఏమిటి? దాన్ని గ్రహించుకొని నీవు దేవుని సన్నిధికి వెళ్ళి సమర్పించుకున్న దినమున ఆయన కృప సంపూర్ణముగా అనుగ్రహించబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాలమున నీవిచ్చిన నీ యొక్క కొద్ది హెచ్చరికలు బట్టి స్తోత్రములు చెల్లించుకుని ఈ దినమెల్లా నాయన మమ్మల్ని మేము పరీక్షించుకునేదానికి, ఎక్కడా మేము నీ యొక్క కృపకు దూరమయ్యే కార్యములు చేసినాము తెలుసుకొని నీకు లోబడి మమ్మల్ని చక్కపరుచుకునేదానికి సహాయము చేయమని, నీ మాటలో ఉన్న నాయన ఆశీర్వాదమును, నీలో ఉన్న ఆశీర్వాదమును మేము సంపాదించుకునేటకును, నీలో ఉన్న మేళ్లను మేము సంపాదించుకునేటకును మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.